అండ్ అదేవిధంగా రిస్క్ అపెటైట్ విషయానికొస్తే ఆర్బిట్రాజ్ ఫండ్స్‌లో రిస్క్ అపెటైట్ అనేది ఎలా ఉంటుంది? అంటే రిస్క్ చూసుకుంటే రిటర్న్ పరంగా మనకి రిస్క్ అండి. అదర్‌వైజ్ ఫండ్ పరంగా మనకేం రిస్క్ ఉండదండి. మనం 3 మంత్స్ గానివ్వండి, 6 మంత్స్ గానివ్వండి, 1 ఇయర్ గాని చూస్తే మోస్ట్‌లీ అవి ప్లస్‌లోనే ఉంటాయండి. ఎందుకంటే కీప్ ఆన్ ట్రేడింగ్ చేస్తుంటాయి ఫండ్ మేనేజర్స్. మీరు పోర్ట్‌ఫోలియోకెళ్ళి చూసారనుకోండి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎలకేషను 8.41% ఈక్విటీలో ఉంటే 8.49% ఫ్యూచర్స్‌లో షార్ట్ ఉంటది. మీకు అక్కడ ఇస్తాడు. బయింగ్ ఏమో ప్లస్‌లో ఇస్తాడు. సెల్లింగ్ ఆ జస్ట్ ఆ పాయింట్ 0.08% 7% ఏదైతే ఉందో అది ఆ ప్రాఫిట్ వీళ్ళు క్యాప్చర్ చేస్తారండి. సో, ఓకే. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే సపోజ్ నేను ఒక ₹100 ఉన్న షేర్ తీసుకున్నానండి. ఎఫ్&ఓలో ఉంది, ఈక్విటీలో ఉంది. 1000 షేర్ తీసుకున్నా. నేను తీసుకున్నాను ఎక్స్‌చేంజ్‌లో. రూ. 1,00,000 పెట్టా. ఇదే ఫ్యూచర్స్‌లో నేను షార్ట్ చేశా ₹101 నాకు రూ. 100 మిగిలింది. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్రాజ్. అంటే నా ₹1,00,000కి నాకు రూ. 1000 వచ్చింది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1% ఆఫ్ ది అవర్ క్యాపిటల్. సో, ఇదే ఫండ్ మేనేజర్ కీప్ ఆన్ కంటిన్యూషన్ చేస్తారండి. సో, మనకి అలా చూసుకుంటే కంటిన్యూస్‌గా ఎప్పుడూ అవి ప్లస్‌లోనే ఉంటాయి మోస్ట్‌లీ. ఓకే. కాపోతే ఈ ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఇప్పుడంటే మార్కెట్ వాలటైల్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయండి. అంతే గదండీ! మార్కెట్ వాలటైలిటీ ఎగ్జాక్ట్‌లీ. లేపోతే అవునవునవును. యాక్చువల్‌గా నేనసలు ఆ పాయింట్‌కే వద్దాం అదే. అనుకుంటున్నాను. అంటే మార్కెట్‌లో వాలటాలిటీ ఉన్నప్పుడు వీటి పెర్ఫార్మన్స్ ఎలా ఉంటది? అండ్ అదేవిధంగా ఇన్వెస్టర్ అనేవారు ఎటువంటి రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనే పాయింట్ అడుగుదాం అనుకుంటే యెస్ ఈ లోపల మీరే అవును. ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయండి. 6.7, 6.8% ఉంటాయి. ఇది వాలటైలిటీ ఉన్నప్పుడు ఇంకొక 0.7%, 0.8% ఎక్స్‌ట్రా ఉంటాయండి. వాలటైలిటీ లేనప్పుడు వీటిలో పెద్ద అంటే మళ్ళీ కన్జర్వేటివే అండి. హ్మ్. 5.8, 6% మించి రావండి.